ఓర్పు లేకపోతే కలియుగంలో భగవంతుడు కూడా ఉద్ధరించడానికి వచ్చి నిలబడగలడు. విసిగెత్తిపోయాడు అనుకోండి, ఆయన కూడా ఉద్ధరించడానికి ఎవరుంటారు ఇక్కడ? అంత ఓర్పుతో ఉండవలసినటువంటి అవతారం. ఎంత ఓర్పు లేకపోతే ఆ పద్మపీఠం మీద ఒక్కనాడు కాలు కదిపాడండి. ఒక్కనాడు ఎన్నాళ్ళు నించోనరా ఇలాగా, ఓ కుర్చీ వేయండి అని కూర్చున్నాడా? పడుకున్నాడా? నాకు ఇంతే సమయమా, ఎన్ని వేల మందిలా వస్తూ ఉంటారా, ఎంతమందిని నేను చూడనరా అన్నాడా? అలా చూస్తూనే ఉంటాడు, అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎక్కడో ఉండి మొరలు పెట్టుకున్నా ఆపద మొక్కల వాడి కాపాడుతూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు. అంత ఓర్పుతో రావాలి అవతారం. అందుకే మొదటే ఓర్పు పట్టి వచ్చింది. రావడం అన్ని అవతారాల్లాగా రాలేదు. భృగువు వెళ్ళి తంతే సహించి బయలుదేరాడు. అందుకే మీరు చూడండి, మొదట దయ కలుగుతుంది ఎప్పుడు మనిషికి. దయ కదిలితే కార్యం నడుస్తుంది. నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఏదో దేవాలయంలోకి వెళ్ళి హుండీలో 100 రూపాయలు వేద్దాం అనుకుని వెడుతున్నాను. వెడుతుంటే ఒక పిల్ల తల్లి కంఠం పట్టుకుని గట్టిగా కౌగులించుకుని ఏడుస్తోంది. అమ్మా, అన్నం తిని 3 రోజులైంది, బయట వడగాట్పులు, ప్రేగులు తిరిగిపోతున్నాయమ్మా, ఆకలిస్తోందంటే మంచినీళ్లు తాగమంటావు, ఇవాళ మంచినీళ్లు తాగితే వాంతి అయిపోతోంది, ఏమైనా పెట్టమ్మా అని కొడుతోంది తల్లిని. నాకే లేదు, నీకు ఎక్కడ పెట్టనే అంటోంది తల్లి. తల్లి ఏడిస్తే తట్టుకోగలరు, పిల్ల ఏడిస్తే ఎవరు తట్టుకోలేరు. ఎందుకంటే కపటం ఉండదు. అందుకే శంకరాచార్యులు వారంతటి వారు కనకధార చేస్తే పక్షి ఏడుస్తోంది అనలేదు, పక్షి పిల్ల ఏడుస్తోంది అన్నారు. విహంగ శిశం విషణ్ణే దుష్కర్మ ఘర్మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ అన్నారు. వెంటనే 100 రూపాయలు హుండీలో సాయంకాలం ఇయ్యచ్చు. గబగబా పక్కనున్న దుకాణంలోకి వెళ్ళి ఓ 2 రొట్లు కొని, 2 మంచినీళ్ళ సీసాలు కొని, ఓ 2 పళ్ళు కొని తీసుకొచ్చి ముందు చెట్టు కింద కూర్చొని నువ్వు తిని పిల్లకి పెట్టవమ్మా అని అవి ముందు ఆ తల్లికి పిల్లకి ఇచ్చి పెడతానా వెళ్ళనా? నా దయ కలిగింది, నా దయ కదిలింది. అసలు ఆ పరిస్థితిని చూడగానే అబ్బా బాబోయ్ ఇంత దారుణంగా ఉన్నారే అని దయ కదిలితే అక్కరకు రావాలి అని నాలో ఉన్నటువంటి ఒక క్రియ కదిలింది. ఒక పని చేశాను. ముందు కనపడని దయ కదులుతుంది, కనపడేటటువంటి కర్మ నడుస్తుంది. దయ కదలకపోతే కర్మ ఎలా నడుస్తుంది? ఈశ్వరుడు భూమి మీదకి రావాలంటే ముందు ఆయన దయ కదలాలి. ఎవరా దయ? అమ్మవారే. వేదాంత దేశికులని మహానుభావులు వారు అందరిలాగా లక్ష్మీ శతకము అలా శతకాలు చేయలే, ఆయన దయాశతకము అని చేశారు. ఆ శతకం పేరే దయాశతకం. దయాశతకం పరమాద్భుతమైన శతకం. ఇప్పటికీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో అప్పుడప్పుడు అందులో శ్లోకాలు చదువుతూ ఉంటారు. అందులో ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు, అమ్మ అహమస్మి అపరాధ చక్రవర్తి. నేనెవరో తెలుసా? నేను చక్రవర్తినమ్మా. దేనికి? అపరాధములు చెయ్యడంలో నా అంత చక్రవర్తి లేడు. చక్రవర్తి అంటే విశేషమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది. నా దగ్గరే ఉందో తెలుసా? విశేష సంఖ్యలో చేసిన పాపాలు ఉన్నాయి, అన్ని అపరాధాలు చేశారు. అహమస్మి అపరాధ చక్రవర్తి త్వంచ గుణేన సార్వభౌమి. అమ్మా నువ్వు సార్వభౌమురాలివి, నీ దగ్గరే ఉంది. మమ్మల్ని క్షమించడానికి కావలసినన్ని మంచి గుణాలు ఉన్నాయి. కాబట్టి నా అపరాధాలని నువ్వు క్షమించు తల్లి. కరుణే ఓ దయామూర్తి. అమ్మవారిని దయా అనే పిలుస్తారు. అందుకే దయ ఎక్కడుంటుంది మనిషికి? ఎవరైనా చెయ్యకూడని పని చేశాడు అనుకోండి, అలా ఓ పసిపిల్ల ఆడుకుంటూ వెడుతోంది, వెళ్ళి ఆ పసిపిల్లని గట్టిగా గిల్లేసి ఏడుస్తుంటే సంతోషపడ్డాడు అనుకోండి, నీకు దయలేదురా అని ఇలా చెయ్యో తలో చూపించారు. దయలేదురా నీకు, ఇట్లా ఆడుకుంటున్న పిల్లకి గిల్లి సంతోషపడతావు అంటారు. దయలేదా అని ఇక్కడ చూపిస్తారు. దయ ఎక్కడుంటుంది? పరమేశ్వరుడికి కూడా గుండెల్లోనే ఉండాలి. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటారు. ఆవిడ రెండిటిని ఏకకాలంలో చేస్తూ ఉంటుంది. అందరం అపరాధాలు చేసి పెడుతున్నాం. ఎవరో మహాత్ములు కొంతమంది, మీ వంటి వారు పుణ్యాత్ములు ధర్మాత్ములు భగవంతుడు సంతోషించేటట్టు వెళ్ళవచ్చుగాక, కానీ నా వంటి వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కదా. అధర్మం చేసిన వాడు, ఆర్తితో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది వెళుతుంటాం. వెళుతున్నప్పుడు భగవంతుడు ఏమిటి ఇంకా దీనికి అంతూ పొంతూ లేదా,
రోజు రోజుకి పెరిగిపోతున్నారా అని విసుక్కోకుండా ఉండాలి అంటే ఓర్పు పెరుగుతూ ఉండాలి. అమ్మో, వేదాంత దేశికులు అద్భుతమైన మాట అన్నారు. సర్వసాధారణంగా ఆయుధాలని కూడా సానబట్టుకుంటారు. ఎందుకని అంటే అవి మొరటుగా అయిపోయాయి అనుకోండి, ప్రయోగించినప్పుడు పనిచేయద్దు. అందుకని వాటిని కూడా సానబట్టుకుంటారు. ఏదో ఇంట్లో కత్తులు చాకులు ఇటువంటివి సానబట్టుకున్నట్టు. సానబట్టుకోవడం ఎందుకు అంటే కూరగాయలు అవి తేలిగ్గా తరుక్కోవడానికి అని నా ఉద్దేశం, అన్య ప్రయోజనాలకని కాదు. కాబట్టి ఇంట్లో ఉన్న పదునైన పరికరములను సానపెట్టుకుని సిద్ధం చేసుకున్నట్టే ఈశ్వరుడు కూడా అప్పుడప్పుడు ఆయుధములను సానపట్టుకుంటూ ఉంటాట. చక్రం ఇటువంటివి. వేదాంత దేశికులు అన్నారు, అమ్మవారు నే పడతానులేండి అని ఆ ఆయుధాలు తీసుకుని దయతో సానబట్టిందిట. ఇప్పుడు దయతో సానబట్టింది కాబట్టి ఆ ఆయుధాలు వచ్చి తగిలినా మనం చెయ్యవు. అది తీసి ఆయన ప్రయోగిద్దాం అనుకున్నా ఆయనకి దయ కలుగుతుంది. తక్షాంతి సంవర్ధిని. ఆవిడ ఇక్కడ కూర్చుని ఓర్పు పట్టండి, ఓర్పు పట్టండి, మరి కలియుగం కదా అని అలా చెప్తూనే ఉంటుంది. ఇంటి ఇల్లాలు మంచి మాటలు చెప్తోంది అనుకోండి, పోన్లిద్దరూ ఓర్పు పట్టండి మనవాళ్ళు కదా అంటోంది అనుకోండి, ఆయన ఉల్లాసంగా చేస్తాడు. మీకు ఎందుకంటారు ఇవన్నీ అని 10 మాటలు అందనుకోండి, అబ్బో ఇవన్నీ ఎక్కడ పడతానండి అని ఆయన అంటాడు. ఆమె వలన ఆయన పైకి కనపడదు కానీ వెనక ఆవిడ ఉంటుంది. అలా తక్షాంతి సంవర్ధిని, ఆయన ఓర్పుని ఆమె పెంచుతోంది. మన పట్ల వాత్సల్యం ఈశ్వరుడు చూపిస్తున్నాడు. అప్పుడు గోవు తన కడుపున పుట్టిన దూడని మాంసాహారి కాకపోయినా మావిని నాలుకతో నాకినట్టు మన పాపములను ఈశ్వరుడు తొలగించేస్తున్నాడు, తొలగించి కాపాడుతున్నాడు. కాపాడడానికి ఆవిడ ముందు కదులుతోంది. కదలడం కూడా ఏదో సామాన్యంగా కదలడం కాదు. శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లో ఒక అద్భుతమైన మాట అంటారు. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మై చితంజలి భరం వహతే వితీర్య అస్మైన కించితం కృతం ఇచ్చదాంబ త్వం లజ్జసే కథయకోయ ద్వార భావ అంటారు. త్రికరణ శుద్ధిగా ఎవరో వెళ్ళి అమ్మవారి దగ్గర ఇలా నమస్కారం పెట్టేట, అంజలి ఘటించాడు. త్రికరణ శుద్ధిగా పెట్టాడు నమస్కారం. ఒరే, నువ్వు ఇంత త్రికరణ శుద్ధిగా నాకు అంజలి ఘటించావు, ఇహలోకమునందు నువ్వు సమస్త భోగములను అనుభవించు ఇస్తుందిట. 3 తరాలు చూడు, దీర్ఘాయుష్మంతుణ్ణి చేస్తుందిట, ఆరోగ్యం ఇస్తుందిట, తేలికగా శరీరం నుంచి విడిపడేటట్టుగా చేస్తుందిట. బాగా అర్థం అవ్వాలి అంటే, కొద్దిగా కలిపి చెప్పాలి అంటే, శ్రీమన్నారాయణుడితో కలిసి భూమి మీదకి వచ్చి శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఆ జీవుణ్ణి చెయ్యి పట్టి విమానంలోకి ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకెడుతుంటే జీవుడు చుట్టూ చూసి, స్వామి మీ దర్శనం అయింది, సంతోషం, మా అమ్మీది అని అడిగితే, మురే నువ్వు ఒక రోజు త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించావు, అంజలి ఘటిస్తే నీకు ఇహలోకమునందు ఐశ్వర్యం ఇచ్చాను, 3 తరాలు ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, దీర్ఘాయుర్దాయం ఇచ్చాను, తేలికగా శరీరం నుంచి విడివడిపోయే అదృష్టం ఇచ్చాను, శ్రీవైకుంఠానికి తీసుకెడుతున్నాను, ఇంతకన్నా నేను ఇంకా ఏమీ చెయ్యలేకపోయానని సిగ్గుబడి ఎర్రబడిన ముఖంతో అదిగో తెర పక్కన నించుందంట. త్వం లజ్జసే కథయకోయుదార భావ జ్ఞానక్రియా భజన సంపత కించనోహం ఇచ్చాధికార చకనానుశయా అనభిజ్ఞ అంగాసి దేవి వ్యవయోరపి దుస్సహాని బద్ధామి మూర్ఖచరితత్తవ దుర్భరోస్మి అంటారు. ఆ తల్లి అంతటి దయాగుణంతో ప్రసన్నురాలై ఉంటుంది. అందుకని ఆమె ముందు కదలాలి. ఆమె ముందు కదిలితే ఇంత గొప్పగా కలిపురుషుడు పాడు చేస్తుంటే వాళ్ళకు అక్కరకి రావడానికి నేను ఎడుతున్నానని ఆయన కదలడానికి అవకాశం ఉంటుంది. ముందు దయ కదిలితే ఆయన కదులుతాడు. అందుకని ఆమె కొల్హాపురం వచ్చింది, ఆయన భూమి మీదకి వచ్చాడు. అంటే దయ కదిలింది అని అర్థం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు కూడా దెబ్బలాడుకున్నారండి అని పౌరాణిక భాషను జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. అంతేగాని కథని కథగానే అర్థం చేసుకుని వాళ్ళు దెబ్బలాడుకున్నారు, మేము దెబ్బలాడుకోకూడదా అన్న మాట అన్వయం చేసుకోమని కాదు. కాబట్టి ఆయన బయలుదేరి భూమి మీదకి వచ్చాడు. వచ్చినటువంటి వాడు దక్షిణ దేశంలో ఉన్నటువంటి వెంకటాచలం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక చింత చెట్టు కింద ఉన్న పుట్టలో ఉన్నాడు. అవతార ప్రకటనం చెయ్యలేదు వెంకటేశ్వరుడిగా, అందులోనే ఉండిపోయాడు. లక్ష్మీదేవి ముందు కదిలింది.
వెనక వెంకటేశ్వరుడు కదిలాడు. కారణం ఆయన యొక్క అపారమైన ఓర్పు. అయితే విచిత్రం ఏమిటంటే నిజానికి వెంకటేశ్వరావతారం ప్రకటన అయిపోయిన సమయంలో కూడా ఎంత ఓర్పు పట్టాడంటే గొడ్డలి దెబ్బతిని అవతార ప్రకటన చేశాడు. గుండెల మీద తంతే వైకుంఠం నుంచి కదిలాడు ఓర్పు పట్టి. గొడ్డలి పెట్టి నెత్తి మీద కొడితే 7 చెట్ల ఎత్తు రక్తం పైకి లేచింది. ఎందుచేత అంటే